హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మన పురాణాల్లోని చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. అదేంటో తెలుసా? హనుమంతుని యొక్క అష్టసిద్ధులు. అసలు ఈ అష్టసిద్ధులు అంటే ఏమిటి? వాటిని హనుమంతుడు ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉపయోగించాడో తెలుసుకుందాం పదండి. అష్ట అంటే 8, సిద్ధులు అంటే శక్తి లేదా సూపర్ న్యాచురల్ పవర్స్. ఈ సిద్ధులు హనుమంతునికి కొన్ని పుట్టుక ద్వారా వస్తే, మరికొన్ని వరాల ద్వారా వచ్చినవి. మరి ఈ అష్టసిద్ధులు ఏవంటే అనిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈషిత్వ మరియు వశిత్వం. ఇప్పుడు ఒక్కొక్కటిగా వాటి గురించి తెలుసుకుందాం. మొదటిది అనిమా సిద్ధి. ఈ శక్తితో ఆంజనేయుడు తన శరీరాన్ని ఎంత చిన్నగానైనా మార్చుకోగలడు. ఉదాహరణకి ఒక అణువు అంటే ఒక ఆటం సైజ్కి మారగలడు. మరి హనుమంతుడు ఈ సిద్ధిని ఎక్కడ, ఎప్పుడు, ఎలా ఉపయోగించాడంటే లంకా నగర ప్రవేశ సమయంలో తన శరీరాన్ని చాలా చిన్నగా అంటే ఒక బొటనవేలు సైజులోకి మారి లంకలోకి ప్రవేశిస్తాడు. రెండవది మహిమా సిద్ధి. ఈ శక్తితో స్వామి తన శరీరాన్ని ఎంత పెద్దగానైనా మార్చుకోగలడు. ఆంజనేయుడు ఈ శక్తిని ఎప్పుడు వాడాడంటే సముద్రాన్ని దాటే ముందు మహేంద్రగిరి అనే పర్వతంపై తన శరీరాన్ని ఒక పర్వతమంత పెద్దదిగా చేసి ఒక్క ఉదుటన గాల్లోకి లేవగా ఆయన లేచిన శక్తికి, వేగానికి అంత మహాపర్వతం కూడా సగం భూమిలోకి దిగబడిందంట. అయితే ఇక్కడ హనుమంతుడు అనిమాసిద్ధిని, మహిమాసిద్ధిని వెంటనే ఉపయోగించిన సంఘటన ఒకటి ఉంది. అది ఏదంటే సముద్రంపై 100 యోజనముల దూరాన్ని హనుమంతుడు ఎలా దాటగలడు అని దేవతలు తన శక్తులను పరీక్షించడానికి సురస అనే ఒక జలకన్యను పంపుతారు. సముద్రంపై ప్రయాణం చేస్తున్న హనుమంతునికి దారిలో సురస ఒక్కసారిగా సముద్రం నుండి పైకి వచ్చి, నాకు ఎదురుగా వచ్చినది ఏదైనా సరే నాకు ఆహారంగా అవుతుందని, అది నాకు బ్రహ్మ ఇచ్చిన వరమని, ఇప్పుడు నిన్ను తినేస్తాను అని తన నోటిని పెద్దగా తెరుస్తుంది. దానికి హనుమంతుడు సురసకు తన పని గురించి చెప్పినా వినదని గ్రహించి తన శరీరాన్ని సురస నోటి కంటే పెద్దదిగా చేస్తాడు. సురస తన నోటిని మరింత పెద్దదిగా చేయగా ఈసారి హనుమంతుడు ఇదే సరైన సమయమని గ్రహించి తన శరీరాన్ని ఒక బొటనవేలు సైజులోకి మార్చుకొని సురస నోటిలోకి వెళ్ళి తిరిగి అంతే వేగంతో బయటికి వచ్చి సురసతో, అమ్మా, నీకు బ్రహ్మదేవుడిచ్చిన వరాన్ని నేను ఉల్లంఘించలేదు, నీకు ఆహారంగా మారి మళ్ళీ వచ్చానని చెప్పగా సురస తన నిజ రూపంలోకి మారి హనుమంతుని సమయస్ఫూర్తికి మెచ్చుకుని ఆశీర్వదిస్తుంది. మూడవది గరిమా సిద్ధి. ఈ శక్తితో హనుమంతుడు శరీరాన్ని పెంచకుండా శరీర బరువును మాత్రం ఎవ్వరూ ఎత్తలేని విధంగా మార్చుకోగలడు. స్వామి ఈ శక్తిని ఒకసారి ద్వాపర యుగంలో భీమునిపై ప్రదర్శిస్తాడు. అది ఎలాగంటే ఒకసారి భీముడు అడవిలో నడుస్తుండగా ఆంజనేయుడు తన తోకని దారిలో ఉంచి కూర్చుంటాడు. ఎందుకంటే భీమునికి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో. కానీ అతడు హనుమంతుడని తెలియని భీముడు గర్వంతో ఆ తోకని అడ్డు తీయమని, లేకపోతే దాన్ని తన ఎడమ చేత్తో తీసి పడవేయగలనని చెప్తాడు. ఆంజనేయుడు నవ్వుకొని తన గరిమా సిద్ధి శక్తితో తన తోకని ఎవ్వరూ ఎత్తలేనంత బరువుగా మారుస్తాడు. తర్వాత ఎంత ప్రయత్నించినా ఎత్తలేకపోతాడు భీముడు. ఫ్రెండ్స్, ఇదే గరిమా సిద్ధి హనుమంతుడి మిత్రుడు కూడా రామరావణ యుద్ధానికి ముందు ప్రదర్శిస్తాడు. అతనెవరో తెలిస్తే కామెంట్ చేయండి. నాలుగవది లఘిమా సిద్ధి. ఈ శక్తి గరిమా సిద్ధికి వ్యతిరేకం. అంటే హనుమంతుడు తన శరీరాన్ని అత్యంత తేలికగా లేదా బరువు లేకుండా మార్చుకోగలడు. దీంతో గాలి కన్నా వేగంగా ఆకాశంలో ప్రయాణించగలడు. ఈ శక్తిని హనుమంతుడు లంకా నగరానికి ఆకాశ మార్గంలో చేరడానికి సీతామాతను అశోకవనంలో రాక్షసుల కంటపడకుండా వెదికే సమయంలో ప్రదర్శిస్తాడు. ఐదవది ప్రాప్తి సిద్ధి. ఈ శక్తి ద్వారా హనుమంతుడు అనుకున్నది ఏదైనా సాధించగలడు. పగలు, రాత్రి, ఎండ, వాన అనే తేడా లేకుండా ఎక్కడికైనా వెళ్ళగలడు, ఏమైనా చేయగలడు. ఈ శక్తిని ఆంజనేయుడు దాదాపుగా అన్ని వేళలా ప్రదర్శించేవాడు. ఆరవది ప్రాకామ్య సిద్ధి. ఈ శక్తి ద్వారా ఆంజనేయ స్వామి నీటి లోపల, పాతాళంలో, అంతరిక్షంలో ఇలా ఎలాంటి లోకాల్లోనైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా జీవించగలడు. ఈ విధంగా ఆంజనేయుడు చిరంజీవిగా ఎంతకాలమైనా జీవించగలడు. మరి స్వామి ఈ శక్తిని ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉపయోగించాడంటే రామరావణ యుద్ధ సమయంలో రావణుడి తమ్ముడైన అహిరావణుడు రామలక్ష్మణులను నిద్రలో ఉండగా దొంగిలించి తన నివాసమైన పాతాళ లోకానికి తీసుకువెళ్తాడు. హనుమంతుడు తన ఈ ప్రాకామ్య సిద్ధి శక్తితో సముద్రంలోకి దూకి పాతాళానికి వెళ్ళి పాతాళ లోకానికి కావలిగా ఉన్న తన పుత్రుడైన మకరధ్వజుణ్ణి ఓడించి, అంటే ఈ మకరధ్వజుడు తన చెమట చుక్క ఒక మొసలి నోట్లో పడడం వల్ల జన్మించినవాడు. అందుకే ఇతన్ని మకరధ్వజుడు అంటారు. తనను ఓడించి అహిరావణుణ్ణి చంపి రామలక్ష్మణుడు క్షేమంగా తీరానికి తీసుకువస్తాడు. ఏడవది ఈషత్వ సిద్ధి.
ఈ శక్తి ద్వారా హనుమంతుడు పంచభూతములైన గాలి, నీరు, ఆకాశం, అగ్ని, భూములను సైతం కంట్రోల్ చేయగలడు, ప్రకృతిని సైతం నియంత్రించగలడు. మరి ఈ శక్తి ఆంజనేయ స్వామి ఎప్పుడు, ఎక్కడ, ఎలా ఉపయోగించాడంటే లంకా దహన సమయంలో తన తోకకి నిప్పంటించి నగరమంతా తిరిగిన సమయంలో తాను అగ్నిని నియంత్రించి లంకా నగరాన్ని మొత్తం కాల్చివేస్తాడు. అందుకే స్వామికి చూసిరమ్మంటే కాల్చి వచ్చాడనే బిరుదు ఉంది. 8వది చివరిది వశిత్వ సిద్ధి. ఈ శక్తి ద్వారా స్వామి సకల జీవరాశులను వశం చేసుకోగలడు, ఎదుటివారి మనస్సుని, వారి ఆలోచనలను తెలుసుకోగలడు. చివరికి క్రూర మృగాలను సైతం తన కంటి చూపుతో, చేతి స్పర్శతో మచ్చిక చేసుకుని తనకు అనుగుణంగా మార్చుకోగలడు. హనుమంతుడు ఈ శక్తిని రామరావణ యుద్ధ సమయంలో శ్రీరాముని అపారమైన వానర సైన్యాన్ని ఈ వశిత్వ సిద్ధి ద్వారా విజయవంతంగా నడిపించగలిగాడు. ఫ్రెండ్స్, ఈ అష్టసిద్ధులు కలిగిన ఇంకొక దేవుడు ఎవరో తెలుసా? అతడే వినాయకుడు. ఫ్రెండ్స్, మరి ఈ అష్టసిద్ధులలో మీకు నచ్చిన శక్తి ఏది? మరీ ముఖ్యంగా గరిమా సిద్ధి కలిగిన హనుమంతుడి మిత్రుడు ఎవరో కామెంట్ చేయండి. హనుమంతుడు తన అష్టసిద్ధులను ఎప్పుడు కూడా తన స్వార్థానికి ఉపయోగించలేదు. శ్రీరాముని సేవ కోసం, ధర్మాన్ని రక్షించడానికి తన ఈ శక్తులను ఉపయోగించాడు. అందుకే హనుమంతుడు ఒక గొప్ప భక్తుడే కాదు, ఒక మహాయోధుడు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్, జై జై హనుమాన్.